శశిధర్ గారు జాయిన్ అయ్యారు. మౌనిక్ గారు, సో మీరు అడ్వకేట్ కాబట్టి చెప్పండి. సో ఏంటి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ చట్టాల ప్రకారం ఏం చెప్తుంది కౌ స్లాటరింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నదాని ప్రకారం ఏది నేరం ఏది నేరం కాదు? అండర్ నమస్తే అండి భరత్ గారు. అండర్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ యాక్ట్ సెక్షన్ 7 కింద ఇట్లా తరలించినప్పుడు తీసుకెళ్లినా, వాటిని చంపినా లేదా వాటిని అక్రమంగా తరలించినా కూడా వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ఉంటది. కానీ ఇది ఎప్పుడైనా కూడా చట్టం ఎట్లుంటదంటే ఇంప్లిమెంట్ చేయాల్సిన గవర్నమెంట్ పైన ఆధారపడి నాన్ బెయిలబుల్ కేసా బెయిలబులా? అది బెయిలబుల్ అండి. కానీ ఇందులో పాయింట్ ఏంటంటే కొన్ని స్టేట్స్ లో అవుట్ ఆఫ్ మొత్తం కంట్రీలో ఉన్న 28 లో 20 స్టేట్స్ మాత్రమే, 20 స్టేట్స్ అసలు ఎలాంటి కేసే కాదు అసలు అది. అంటే ఏంటిదంటే వాళ్ళు గవర్నమెంట్ ఈ యాక్ట్ అనేది గవర్నమెంట్ ఎట్లా హ్యాండిల్ చేస్తుంది అంటే మైనారిటీ అపీజ్మెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్న గవర్నమెంట్ ఏదైనా కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకుండా ఉండే ఛాన్సెస్ చాలా ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. పాయింట్ 1. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనము దీనిలో ఇంకొక యాంగిల్ చూడాలి. ఎప్పుడైనా కూడా ఒక క్రైమ్ కి ఒక ఇంటెన్షన్ ఆఫ్ ద క్రైమ్ కూడా ఉంటది. అంటే ఇంటెన్షన్ ఆఫ్ ద క్రైమ్ ఏంటిది ఇక్కడ అంటే దిస్ ఇస్ టు హిందువులను కవ్వింపజేయాలి, హిందువులను రెచ్చగొట్టాలి. హిందువులు ఎట్లాగూ వాళ్ళు రెచ్చిపోయి రోడ్ల మీదకి వచ్చి వైలెన్స్ చేసే వాళ్ళు కాదు. అయినా కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం అనేది వాళ్ళకున్న ఒక సాడిస్టిక్ యాక్ట్ అది. అందులో చేయడంతో పాటు ఎప్పుడైతే హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు అంటే నో డౌట్ కాంగ్రెస్ అనేది మైనారిటీ అపీజ్మెంట్ అంటే దాని అర్థం హిందూ వ్యతిరేకతనే అనేది నో డౌట్. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ క్రైమ్ ని వైట్ వాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా వైట్ వాష్ చేస్తున్నారు అంటే ఒక రేప్ జరిగిన తర్వాత అమ్మాయి బట్టలు సరిగ్గా లేవు కాబట్టి అమ్మాయి మీద రేప్ జరిగింది అని అన్నప్పుడు మరి 6 ఏళ్ల 8 ఏళ్ల ఆడపిల్లల మీద, చిన్నపిల్లల మీద కూడా రేపులు జరిగినాయి కదా అని క్వశ్చన్ ఇస్తే అప్పుడు వీళ్ళ దగ్గర సమాధానం ఎట్లయితే ఉండదో అట్లనే ఇప్పుడు సోను ఇబ్రహీం దగ్గర 5 లక్షలు అప్పడిగిండు, 5 లక్షలు డిమాండ్ చేసిండు గోళ్లను వదిలేయడం కోసము అని చెప్పేసి ప్రెస్ మీట్లలో పెడుతున్నారు కదా. రేపు కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు ఏ ఆధారం సబ్మిట్ చేస్తారు? జస్ట్ వాట్సాప్ కాల్ సబ్మిట్ చేస్తారా? మీ దగ్గర వాయిస్ లో క్లియర్ గా రికార్డ్ ఉందా? ఏముందని మీరు ఇప్పుడు సోను 5 lakhs డిమాండ్ చేసిండు ఇబ్రహీం దగ్గర అని అంటున్నారు? ఇది ఎందుకంటే వైట్ వాష్ చేసేసి ప్రజల్ని వెంటనే తప్పుదోవ పట్టించేసి ఏమని చెప్తారు ప్రజలకు అంటే గోరక్ష అనేది చేయడానికి ఎవరికి ఉద్దేశం లేదు, ఇట్ ఈస్ జస్ట్ ఫైనాన్షియల్ క్రైమ్ అని చెప్పేసి సోను అనే గౌరక్షకుడిని ఇట్లా వైట్ వాష్ చేసేసి క్రిమినలైజ్ చేస్తున్నారు అనమాట. కానీ ప్రతి హిందువుకి కూడా గోవు, గంగా, గాయత్రి ఈ మూడింటి రక్షణ సనాతన ధర్మంలో ప్రతి హిందువు బాధ్యత. ఈ విషయం ప్రతి హిందువు తెలుసు. కానీ ఎప్పుడైతే రక్షకుల మీద దాడి జరిగిందో ఆ దాడి చేసిన వ్యక్తి ఒకవేళ ముస్లిం అయితే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం కాంగ్రెస్ చేసే ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వైట్ వాష్ ఆఫ్ ద క్రైమ్ అని అంటారు. ఈ వైట్ వాష్ అనే క్రైమ్ అనేది ఇప్పుడు తెలంగాణలో జరిగింది ఎందుకు తెలుస్తుంది అంటే మనకు తెలంగాణలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు కాబట్టి ఈ వైట్ వాష్ చేస్తున్నారు అనే విషయం బయటకు వస్తుంది. లేకపోతే అసలు ఈ క్రైమ్ ని వైట్ వాష్ చేయకుండా ఈజీగా దాన్ని సోను ఒక క్రిమినల్ అని చెప్పేసి ఒక క్రిమినల్ కేసు పెట్టేస్తే అయిపోతుంది. చెంగిచెర్ల విషయంలో కానీ ఏదైనా అజిటేషన్స్ ఇష్యూలో వెళ్ళినప్పుడు ఒక లాయర్ గా నా మీదనే కేసు వేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నా మీద ఏమని కేసు వేసిందంటే మోడెస్టీ ఆఫ్ ఏ ఉమెన్ అంటే నేను ఒక ఫీమేల్ పోలీస్ ఆఫీసర్ ని నేనంట మోడెస్టీని పాడు చేసినట్ట నా మీద మోడెస్టీ ఆఫ్ ఏ ఉమెన్ కేసు వేసి అసలు ఉమెన్ మీద ఉమెన్ కి మోడెస్టీ ఆఫ్ ఏ ఉమెన్ కేసు వేయడానికే ఉండదు, ఆ సెక్షనే పడదు, ఆ సెక్షనే వర్తించదు. అట్లాంటిది నా మీదనే చేసినప్పుడు సోను లాంటి ఒక నార్మల్ కార్యకర్త, ఒక హిందుత్వవాదికి, ఒక గోరక్ష చేయాలి అనే ఒక సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి మీద ఏ కేసు చేసినా కూడా రేపు తర్వాత కూడా ఈ వైట్ వాష్ చేయడానికి ఇబ్రహీం దగ్గర 5 లక్షలు అడిగిండు గోవులను ఇడిచిపెట్టడానికి అని అన్న తర్వాత ఎవరు అబ్బాయి వెనక తిరగాలి, ఎవరు అబ్బాయిని కాపాడాలి? మనకంటూ ఒక ఎకో సిస్టమ్ లేదు. బీజేపీ ఇప్పుడిప్పుడే తెలంగాణలో వస్తుంది కాబట్టి ఇప్పుడిప్పుడు కొంచెం ఇట్లాంటి గోరక్షకుల కోసం ఎకో సిస్టమ్ అనేది వస్తుంది. ఇక్కడ గోరక్ష అనొద్దండి, గోరక్ష అనేది ప్రతి హిందూ కర్తవ్యం. ఓన్లీ సోనుది అలియాస్ ప్రశాంత్ అబ్బాయిది కాదు, మనందరి కర్తవ్యాన్ని మనం గుర్తించాలి. ఇట్లా భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చినప్పుడే లీగల్ గా ఏవైతే రక్షించుకోవాలో మన దేశాన్ని గాని, మన ధర్మాన్ని గాని, మన దేవాలయాలు గాని, మన సంస్కృతిని గాని, మన సాంప్రదాయాలను గాని వాటికి సంబంధించిన ఏ వాటినైనా మనం రక్షించుకోవాలంటే భారతీయ జనతా పార్టీ అనే ఒక పార్టీ ఉంటేనే మనకు పాసిబుల్ అనే విషయం మీ ద్వారా నేను ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మరి కేంద్రంలో అధికారంలో ఉంది
ఎగ్జాక్ట్లీ అండి. ఇది కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు కరాటే కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తున్నారు, గోవును జాతీయ ప్రాణిగా డిక్లేర్ చేయండి అని డిమాండ్ చేస్తున్నారు. ఓకే, తర్వాత ఇంతకుముందు మాధవి లత గారు కూడా జాయిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీలో కూడా కొద్దిమంది కుమ్మక్కై ఉన్నారు. ఇక్కడ పార్టీలకు, ఎందుకంటే ఇప్పుడు సంగప్ గారు బీజేపీ, కరాటే కళ్యాణ్ గారు బీజేపీ, మాధవి లత గారు బీజేపీ, భారతీయ జనతా పార్టీ అని కాదు, హిందువులుగా ఎట్లా? ఎందుకంటే నేను భరత్ గారు లెట్ మీ క్లారిఫై వన్ పాయింట్ అండి. లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ ఉంటుంది, అది సెంటర్ సబ్జెక్ట్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ లోకి ఇన్వాల్వ్ అయ్యి పోలీసులకు చెప్పి చేయడానికి ఉండదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డియే చెప్పాలన్నమాట ఇది లా అండ్ ఆర్డర్ అనేది. కానీ ఓకే, నేను అనేది జాతీయ స్థాయిలో ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఉంది కదా, ఆర్టికల్ 48 చెప్తుంది కౌ స్లాటరింగ్ నిషేధించాలి, గోవధ నిషేధం జరగాలని. మీరే అన్నారు 20 రాష్ట్రాల్లో అసలు ఎటువంటి నిబంధన లేదని చెప్పి. సో క్లియర్ యాక్ట్ తీసుకొస్తే ఏమైతుంది, దేశవ్యాప్తంగా వర్తించేలా ఒక చట్టం తీసుకొస్తే ఏమవుతుంది? రామ మందిరం నిర్మించారు, ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఇది కోర్ కదా, బీజేపీ కోర్ ఐడియాలజీ కదా. కోర్ ఐడియాలజీ ఇప్పుడు జాతీయ పక్షి అయిన నెమల్ని వధిస్తే గనక చర్యలు ఉంటాయి. సో గోవును జాతీయ జంతువుగా గుర్తించేటువంటి పీనల్ ప్రొవిజన్స్ పెట్టండి, అప్పుడు ఆబ్వియస్లీ అవుతుంది కదా. మనసుంటే మార్గం ఉంటది కదా. ఉంటదండి. కోర్ ప్రిన్సిపల్ కదా, కోర్ ప్రిన్సిపల్, కోర్ ఐడియాలజీ. సంఘ పరివార్ అయినా బీజేపీ అయినా అధికారంలోకి వచ్చిన వెంటనే అదే పనిలో ఉంటామండి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ, నేను అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మీరు తెలంగాణలో అధికారంలోకి వచ్చేంత వరకు ఇంకెన్ని గోవులు చనిపోతాయో అది పక్కన పెట్టండి. జాతీయ వ్యాప్తంగా ఒక చట్టం చేస్తే ఏంటి, కొద్దిమంది ఫైట్ చేస్తున్నారు గోవును జాతీయ ప్రాణిగా గుర్తించండి అని చెప్పి. ఇక్కడ జాతీయ పక్షిని చంపినా, నెమలు చంపినా కేసు, జాతీయ జంతువుని చంపినా కేసు ఉంది. సో జాతీయ ప్రాణిగా గుర్తించి ఓ ప్రొవిజన్ మీ చేతిలో ఉంది. బేబీ మీరంటే మీరు మీ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళండి ఇది. ఎగ్జాక్ట్లీ. భారతీయ జనతా పార్టీకి చేయాల్సిన లిస్టులో చాలా లిస్టుల్లో ఇది కూడా ఒకటి ఉందండి, అది నో డౌట్. హైయెస్ట్ ప్రయారిటీ లిస్ట్ లో ఇది ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటాను. సో ఒకటి సంగప్ప గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా రావినూతల శశిధర్ గారు కూడా జాయిన్ అయ్యారు. శశిధర్ గారు మీరు వెళ్ళారు కదా